పండ్ల తోట జీవిత కాలాన్ని నిర్ణయించేది నాణ్యమైన అంటుముక్క. అందుకే అంటు కొద్దీ పండు అంటారు. మరి ఇవాళ వైవిధ్యభరితమైన ఎన్నెన్నో కొత్త రకాల పండ్లు, వాటిలో కొత్త కొత్త రకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏ పండ్ల రకం బాగుంటుందో, ఎలాంటి సుగుణాలున్నాయో, వైవిధ్యం కోసం సాగు చేయాలా, వాణిజ్యపరంగా సాగు చేయాలా అన్న అయోమయం ఉద్యాన రైతులను వెన్నాడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ రకాల పండ్ల మొక్కలను ప్రయోగాత్మకంగా పెంచడంతో పాటుగా సాగుదారు అవసరాలకు తగ్గట్లుగా అంటు మొక్కలను ఉత్పత్తి చేస్తూ ముందుకు సాగుతున్నాడు భువనగిరికి చెందిన రైతు ఒకరు. అమేయ కృషి వికాస కేంద్రం పేరుతో ఏర్పాటు చేసిన తన పరిశోధనా కేంద్రంలో రైతులకు కావలసిన సలహాలు, సూచనలు ఇస్తూ విజ్ఞానం పంచుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం రామకృష్ణాపురానికి చెందిన జిట్టా బాలరెడ్డిది వ్యవసాయ కుటుంబం. ఎంఏ చదువుకుని ఎన్నో రంగాల్లో పనిచేశారు. ఎన్ని ఉద్యోగాలు చేసినా ఏదో తెలియని వెలితి ఆయనను వెంటాడుతూ ఉండేది. స్వతహాగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బాలరెడ్డి అప్పటికే ప్రవృత్తిగా ఉన్న వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో చేయాలనుకుని ఆ దిశగా అడుగులు వేశారు. దేశ విదేశాలకు చెందిన ప్రత్యేక వంగడాలు తెప్పించి వాటి సామర్థ్యాన్ని, సుగుణాలను పరిశీలించి ఉత్తమ రకాలను, రైతులు కోరుకునే రకాలను ఉత్పత్తి చేస్తున్నారు. 6 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల మొక్కలు ఇక్కడ కొలువుదీరాయి. వీటి సాగులో అనుభవం గడించిన బాలరెడ్డి ఆయా రకాల గురించి ఇలా వివరిస్తున్నారు. దాదాపుగా మా దగ్గర ఇప్పుడు 480 రకాల మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కల్లో పంట కాలాంతో సంబంధం లేకుండా పంట రావాలి అని, అట్లా సంవత్సరం పొడుగుతో వచ్చే రకాల్లో మా దగ్గర మామిడిలో దాదాపు ఒక 16 రకాలు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు పనసలో సంవత్సరం పొడుగుతో కాసే రకాల్లో ఒక 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. నిమ్మ జాతుల్లో ఒక 4 రకాలు అందుబాటులో ఉన్నాయి. బత్తాయిలో ఒక 4 రకాలు అందుబాటులో ఉన్నాయి, ఏడాది పొడుగుతో వచ్చే. ప్రపంచంలో అనేక రకాల మామిడి ఏడాది పొడుగుతో వచ్చే రకాలు ఉన్నాయి. ఇట్లా ఒక 16 రకాలు ఇప్పుడు మేము సంవత్సరం పొడుగుతో వచ్చే రకాలని సేకరించి వేసినాము. దీంట్లో ఒక 6 రకాలు ఇప్పుడు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈ మొక్కలను వేయటము, అవి కాపు వచ్చిన తర్వాత ఆ కాపును చూడటము, రుచి, దిగుబడి, రోగ నిరోధక శక్తి, ఈ 3 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫలితాలు స్థిరీకరించబడ్డ తర్వాత గ్రాఫ్టింగ్ ద్వారా పునరుత్పత్తి చేసి ఆ మొక్కల్ని రైతులకు అందుబాటులోకి తేవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలో సెకండ్ స్వీటెస్ట్ మ్యాంగోగా ప్రసిద్ధి చెందింది క్యాటిమోని. ఇది సంవత్సరం పొడుగుతా కాపు రావడంతో పాటు అత్యంత రుచికరంగా ఉంటుంది కాబట్టి ఆ రకము. అలాగే బంగ్లాదేశ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేసిన బారీ 11 అనే రకము. అట్లనే ఈ త్రిఫల, తాయి ఆల్ టైమ్ స్వీటు, తాయి ఆల్ టైమ్ కచ్చామీట, తాయి లాల్, తాయి 3, బెంగాల్ ఆల్ టైము, కేరళ ఆల్ టైము, ఇట్లా 16 రకాలు ఇప్పటి వరకు సేకరించిన రకాలు ఉన్నాయి. 15 రకాల జామ వెరైటీస్ ఉన్నాయండి. 15 రకాల్లో ముఖ్యమైనవి మన హలాబా సఫేదా, లక్నో 49, అర్కా కిరణ్తో పాటు కొత్త రకాలైన T5, అట్లనే T7, ఇప్పుడు కొత్తగా క్రిస్టల్ గోవాను ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అట్లనే డైమండ్ గోవా, జపానీస్ రెడ్ గోవా కూడా ఉన్నాయండి. జపానీస్ రెడ్ గోవా, డైమండ్ గోవా మదర్ ప్లాంట్స్ డెవలప్ అవుతున్నాయి. అట్లనే T5 అనేది ఉన్న దాంట్లో ఇప్పుడు బెస్ట్ వెరైటీస్లో ఒకటండి. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేయబోతున్నది క్రిస్టల్ గోవా. అమేయ కృషి వికాస కేంద్రంలో ఇప్పటివరకు ఎప్పుడూ యూరియా, DAP కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ మేము వాడలేదు. పంటల యాజమాన్యానికి అగ్రో హోమియోపతి వాడితే ఎరువులుగా వాడడానికి మేము స్వయంగా తయారు చేసుకుంటున్న పేడ ద్రావణమే వాడుతున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నది బయోడీజిల్ ప్లాంట్. దీంట్లోంచి రైతు డీజిల్ తయారు చేసుకోవచ్చు. ఈ బయోడీజిల్ ప్లాంట్ను మనము గట్ల వెంటగా ఎన్నుకుంటే వేసుకున్నట్టయితే చేను మీదకి వచ్చే పురుగుల్ని కూడా వికర్షింపజేస్తుంది. రైతు తనకు తానుగా నిలబడాలి అనుకుంటే, మనగడ స్వాధించాలనుకుంటే రైతు పొలంలోనే అన్ని సిద్ధం చేసుకోవాలి. ఏది బయట నుంచి కొనే అవసరం రైతుకు ఉండకూడదు. రైతు ఉత్పాదకత మాత్రమే మార్కెట్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ మొక్కల్ని కూడా మనం పెంచడం జరుగుతుంది.
ఏడాది పొడవునా కాసే పనస, ప్రపంచంలోనే అత్యంత తీయని మామిడి పండు, కమ్మని బత్తాయి, నాటిన ఏడాదిలోనే కాపు కాసే పండ్ల మొక్కలు, ఇలా సుమారు 400కు పైగా మొక్కలు ఇతని క్షేత్రంలో దర్శనమిస్తాయి. ప్రధానంగా మామిడి, నిమ్మ, జామ మొక్కలపై అధిక శాతం ప్రయోగాలు చేస్తున్నాడు. అరటిలో దాదాపు 7-8 రకాలు ఉన్నాయండి మన దగ్గర. ఇప్పుడు దీంట్లో బెంగాల్ అరటి, కేరళ పూనం అరటి, యాలక్కి, నేంద్రన్, చక్కెరకేలి, అమృతపానితో పాటు తమిళనాడుకు సంబంధించిన ఉదయన్ బనానా, థాయిలాండ్కి సంబంధించిన 1000 ఫింగర్స్ బనానా కూడా మనం పెంచుతున్నాము. మామూలుగా కెమికల్ ఫార్మింగ్ చేసిన తర్వాత అరటిలో సమస్యలు వస్తున్నాయి, కానీ ఇప్పుడు ప్రధానమైన సమస్య సిగటోక. ఈ సిగటోక మనకు సేంద్రియ సాగులో రావడం అనేది జరగదు, ఎక్కడ జరగలేదండి. సాగు పద్ధతుల్లోకి వచ్చేటప్పటికి ప్రకృతి సేద్యం కాబట్టి అన్నీ సహజ సిద్ధంగానే పెరుగుతాయి, అన్నీ మంచి ఈల్డే ఇస్తున్నాయి. ఇందులో ఏది కూడా సమస్యాత్మకంగా ఇప్పటి వరకు రాలేదు. ఇది నోని అండి. ఈ ఫ్రూట్ జ్యూస్ కనీసం సంవత్సరానికి ఒక 2-3 సార్లు కనుక తాగితే బాడీలో ఉన్న పేరుకుపోయిన మలిన పదార్థాలని అది తీసేయడంతో పాటు ఫ్రీ రాడికల్స్ అన్నింటిని కూడా ఎలిమినేట్ చేసే శక్తి దీంట్లో ఉంది. వ్యాపారాత్మకంగా కూడా ఇది సాగు చేస్తున్నారు. నోని జ్యూస్ ప్రాసెస్ చేసి అమ్ముతున్నారు. నోని జ్యూస్కి చాలా మంచి మార్కెట్ ప్రైస్ ఉంది. ఇది బనానా మ్యాంగో అండి. ఈ బనానా మ్యాంగో అనేది అరటికాయలాగా పొడవు వస్తుంది, తోలు కూడా చాలా పల్సగా ఉండి అరటికాయలాగా ఒలుసుకొనేసి తినేయచ్చు. దీని టెంక చాలా సన్నగా ఉంటుంది. ఇది కమర్షియల్ వెరైటీకి కూడా పనికొస్తుంది రైతులు సాగు చేసుకుంటే. అయితే ఇది ఏడాదికి ఒకసారి వచ్చే రకమే. ఈ కొలంబో మ్యాంగో ప్రత్యేకత ఏంటంటే పొట్టి చెట్టు, అంటే దాదాపు మరుగుజ్జు చెట్ల లక్షణాలు ఉంటాయి, కానీ కాపు విపరీతంగా ఉంటుంది. అంటే నిండా పూతొచ్చి కొమ్మలు విరగబడేంత కాపు వస్తుంది. పచ్చడికాయగా కూడా వాడుకోవచ్చు, అట్లనే పండుకు కూడా పనికొస్తుంది. నిమ్మకాయలలో దాదాపుగా ఒక 13 రకాలు. బాలాజీ నిమ్మ, టేబుల్ నిమ్మతో మొదలు పెడితే తాయి నిమ్మ, కొంకన్ సీడ్లెస్, మేలోరోసా, పండోరా లెమన్, పెషావార్ లెమన్, ఆల్ టైమ్ లెమన్, అట్లా ఉన్నాయి. రైతులకు అందుబాటులోకి వచ్చే రకాల్లో ఏంటంటే ఏడాది పొడుగుతో కాసే 2 రకాలు తాయి లెమన్, అట్లనే కలకత్తా నిమ్మ అంటారు. ఈ పండ్ల జాతుల్లోకి వచ్చేటప్పటికి 26 రకాలని ఇప్పుడు మేము పెంచుతున్నాం. దీంట్లో వియత్నాం మాల్టా, మిసోరీ మాల్టా, ఆఫ్రికన్ మాల్టా, ఇట్లా మాల్టా రకాలు ఒక 4 రైతులకు అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర దాదాపు 8 రకాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు పరిశోధనలో ఒక 3 రకాలు ఉండగా 5 రకాలు అందుబాటులో ఉన్నాయి. మన ట్రెడిషనల్గా అందుబాటులో ఉన్న కాలాపత్తి, పాల సపోటాకు తోడుగా క్రికెట్ బాల్, తాయి సపోటా, ఇది సంవత్సరం పొడుగుతా కాస్తుంది. లక్ష్మణ ఫలం అండి. ఇది వాస్తవానికి బ్రెజిలియన్ ప్లాంట్. ఇది గ్రావియోలా అంటారు దీన్ని. క్యాన్సర్కు గొప్ప ఔషధం. దీంట్లో ఆ బెరడు, పువ్వు, ఆకు, పండు అన్నీ ఔషధ లక్షణాలు ఉన్నాయి. కొబ్బరిలో మన దగ్గర ఇప్పుడు దాదాపు 11 రకాలు భూమిలో వేసామండి. అయితే రైతులకు ఇవ్వడానికి మన నర్సరీలో అందుబాటులో ఉన్నాయి చెన్నంగి, గోదావరి గంగ, మలేషియన్ డ్వార్ఫ్, T45, T35 థాయిలాండ్ వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి. బాలరెడ్డితో పాటు అతని భార్య జ్యోతిరెడ్డి నర్సరీ నిర్వహణ చూస్తున్నారు. MA LLB చేసిన ఈమె మొక్కల ఉత్పత్తిలో భర్తకు సహకారం అందిస్తున్నారు. మేము వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాతనే నేను పొలం పనులు నేర్చుకున్నాను. చిన్న చిన్న మిషన్లు ఆపరేట్ చేయడం దగ్గర నుంచి ట్రాక్టర్ నడిపేయడం వరకు కూడా ప్రతి పనిని నేర్చుకొని మన పనులు మనం చేసుకుంటే తప్ప అగ్రికల్చర్లో డబ్బులు మిగలవనేది అర్థమైంది. ఇప్పుడు మాతో పాటు 10 మంది స్టాఫ్కి సంవత్సరం మొత్తం కూడా పని ఉంటుంది. గ్రాఫ్టింగ్ సీజన్లో అట్లా ఉన్నప్పుడు ఒక 20 నుంచి 30 మంది వరకు ఎక్కువగా అకామిడేట్ చేసుకుంటున్నాము. ఎక్కడ నా అవసరం ఎక్కువ ఉంటే నేను అక్కడ ఉంటున్నాను. మొత్తం మన ల్యాండ్ వచ్చేసి 6.5 ఎకరాలండి. 6.5 ఎకరాలలోనే మనము కొంత ఆవులకు గడ్డి పెట్టాల్సి వచ్చింది. తర్వాత ఈ ఇల్లుకు ప్లేసు, నర్సరీకి ప్లేసు, అంటే నర్సరీకి జాగా అవసరమైనప్పుడల్లా మనదే కాబట్టి ఫస్ట్ పైన మళ్ళీ పెట్టినాము, తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకొకటి, అట్లా ఇప్పుడు మొత్తం కూడా మనకు 4 ప్లేసులు మన నర్సరీ కోసం పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే 3.5 acres మన నర్సరీ ఉంటుంది. రిమైనింగ్లో మళ్ళీ మదర్ ప్లాంట్స్ వేసుకోవాలి కాబట్టి వాటి మధ్యలో మనం కూరగాయల పంటలు కూడా తీసుకుంటున్నాము. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఆర్నమెంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ అన్ని రకాలు ఉన్నాయి. అందులో మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేసిందంతా కూడా ఫ్రూట్ ప్లాంట్స్. మెయిన్ ఎక్కువగా వాడేది పంచగవ్య. ఇప్పుడు పేడ ద్రావణము చేస్తున్నాము. దాంతోపాటుగా ఫామ్ మాన్యూరు, అంటే మనం ఆకులు, ఫామ్లో వచ్చేటటువంటి వేస్ట్,
పేడ, మూత్రము వీటన్నిటిని కలిపి చేసుకునేటటువంటి కంపోస్టు, జబ్బులు వస్తే కనుక హోమియో మెడిసిన్స్, ఇవే మనం ఇప్పుడు వాడుతున్నాము. హోమియో మందులు మొక్కలకు వాడడం అనేది ఇంతకుముందు కూడా ఉన్నదండి. మనకు కాకపోతే ఏంటంటే ఇండియాలో తక్కువ ప్రాచుర్యంలో ఉన్నది. యాక్చువల్గా వాటిని కోడిపిల్లలకు వాడినాము, తర్వాత చేప పిల్లలకు వాడినాము, తర్వాత మొక్కలకు కూడా వాడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశం మీద ఆ డిసీజ్ అంటే మనలో ఉన్నటువంటి లక్షణాలు, దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు, కామన్ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటా వాటికి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం అనమాట. మొక్కలకు వాడడం చేసినాం. అయితే హోమియోలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒకవేళ పొరపాటున ఒక మందు వాడాల్సింది ఇంకొక మందు వాడినా కానీ మొక్క డ్యామేజ్ కాదు. కాకపోతే మనం ఏదైతే రిజల్ట్ అనుకుంటున్నామో రిజల్ట్స్ రాదనమాట. అట్లా మనము రకరకాలుగా వాటి మీద ప్రయోగాలు చేసిన తర్వాత ఏదైతే రిజల్ట్స్ వచ్చినటువంటి రిజల్ట్స్ని మనము ఒక 4 సంవత్సరాల నుంచి రైతులకు చెప్తున్నాము. పంచగవ్య, పేడ ద్రావణం, కంపోస్టు, హోమియో మందులు వాడుతున్నారు. నీటిపారుదలకు సూక్ష్మనీటి పద్ధతులను అవలంబిస్తున్నారు. వ్యవసాయానికి పరిమితి ఉండదు, రైతు శ్రమకు కొలమానం ఉండదు అని చాటుతూ మొక్కల ఉత్పత్తిని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామంటున్నారు ఈ దంపతులు.